ఇంటి శ్రీ తిరుమల బ్లాగ్స్ ఈరోజు అయితే మేమైతే రింగ్ అయితే రెడీ చేస్తున్నాం. రింగ్ రెడీ చేసుకొని పైప్ అయితే దొరికింది ఫ్రెండ్స్. పైప్ అయితే తీసుకొస్తాను. పైప్ అయితే దొరికింది ఫ్రెండ్స్. ఇప్పుడు పైప్తో అయితే అదే రింగ్ అయితే చేసుకుంటాం. మేము మంచిగా ఎంజాయ్ చేసి చూడండి మీరు కూడా. ఇదిగోండి అప్పుడు స్టార్ట్ చేయండి. ఇదిగోండి చూపించు. ఇదిగోండి పైప్ అయితే ఇది. ఇప్పుడైతే మేము ఇక్కడ కెమెరా అయితే సెట్ చేసేసి పైప్ చేయడం ముందే చేస్తాము. పైపు అక్కడ ఉండి పైప్ అయితే చేస్తాము. ఇక్కడ అయితే సెట్ చేస్తాము. ఇప్పుడు అయితే పైపు సెట్ చేసేటప్పుడు అయితే స్టార్ట్ చేస్తా. అలా అప్పటి వరకు బ్రేక్. మెను అయితే సెట్ అయితే చేస్తుంది అనమాట. ఇద్దరుతుంది. ఇక్కడ తల అయితే బాగాలేదు, నా కాలు అయితే బాగాలేదు అనమాట. అది కూడా చెప్పాలా, మామూలుగా నొప్పి రావట్లేదు ఫ్రెండ్స్. నేను పనికి పైప్తో కొట్టానని ఏదో ఒకటి అని చెప్పేసి ఊరుకుంటే తోలు ఉంటుంది కదా, తోలి మామూలుగా అంటే ఆడుకుందన్నమాట. మామూలుగా ఆడుకోలేదు. సరే మిన్ను నువ్వు ఇక్కడ ఉండు. ఎందుకు ఏమైనా కూర్చోడం తీసుకొస్తా. తీసుకురావడానికి వెళ్ళి చూడండి. బొడుసు అయితే వచ్చింది. బొడుసు వచ్చింది ఇలా సీముకి తోలాడుతుంది. ఎవరికి మిన్నుకైతే ఎట్టక కూర్చు. ఇట్టక్క ఇంకోటి తెస్తా. నాకైతే ఇటుక తెచ్చింది. ఇప్పుడైతే తిన్నా కూర్చున్నా. చూడండి తయారైతే చేస్తాను. ఇప్పుడు ఇటుక వెయిట్ అయితే లేదన్నమాట, రియల్ వెయిట్. నాకు ఇట్లా పెట్టుకొని తీసుకొస్తే ఇక్కడ పెట్టి దీని మీద అట్లే మరి పెట్టుకోమన్నారు. వెనక్కి వెనక్కి క్యాంప్ అయితే చేద్దాము. క్యాంప్ సెట్ చేద్దాము. వెనక్కి లాగుదాం అనుకోలేదు. సరిగ్గా కూర్చో. టబ్ వేసుకొని అయితే కూర్చుంటా. జనంత నిమ్మలమైంది ఇప్పుడే. ఓకే సెట్ ఎంతసేపు రా, అక్కడ టైం అయితే అయిపోతుంది. రింగ్ అయితే ఆడినప్పుడు తీస్తామన్నమాట వీడియో. అప్పటి వరకు సెలవు అయితే అనుకుంటున్నాము. చైనా బ్రేక్ ఇవ్వనా వద్దా? బ్రేక్ అయితే ఇచ్చేసి ఉంటుంది. గట్టిగా చెప్పు. ఇచ్చేసేయండి బ్రేక్. అది బ్రేక్ అయితే ఇస్తున్నా. ఇప్పుడు తను సరిగ్గా పెట్టిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తాము. ఇదైతే అతుకు పెట్టాలి. అతుకు పెట్టాలా? మేమైతే ప్లాస్టర్ అతుకు పెడదాం. అమ్మా నా ఫోన్ ఎవరు చూస్తారు? మళ్ళీ కింద తీసుకోండి ఫ్రెండ్స్. ప్లాస్టర్ ఏమొద్దు. ఇప్పుడైతే టై అయితే చేస్తాం మేమిద్దరం కలిసి. నాన్న తిప్పలు పడాలా? టై చెయ్యరాదు, అది ప్లాస్టర్ వేస్తేనే సెట్ అవుతుంది. ఏదో ఒకటి ట్రై చేసి అదే రింగ్ కంప్లీట్ అయిన తర్వాత మేము అదే వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తాం అనమాట. 3, 2, 1. ఇప్పుడైతే మిన్ను అయితే కిందకి వెళ్ళిందనమాట. మనము వీడియో ఆన్ అయితే చేసుకున్నాము. వెళ్ళింది, చూడాలి వస్తుందో రాదు. ఇప్పుడు మేము కిందకి వెళ్ళి ప్లాస్టరు గమ్ము అతుకైతే పెడతామన్నమాట. ప్లాస్టిక్ కదా 100% అతుక్కోదు. ప్లాస్టిక్ గురించి తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. తెలియని వాళ్ళు ఇదైతే చూడండి. ఈ మధ్యలో ఇప్పుడైతే ప్లాస్టిక్ గురించి చెప్తాను. ప్లాస్టిక్ గురించి తెలిసిన వాళ్ళు మ్యూట్లో అయితే ఉంచుకోండి, వినాలన్న వాళ్ళు వినండి. ఇప్పుడైతే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పైన కాగితపు సంచులు అన్నీ ఉంటాయి అన్నమాట.
అవి తీసేసి ఒక చోట అయితే పెడుతుంది. తన బుక్స్ రేపే తన స్కూల్ ఓపెనింగ్ అనమాట. బుక్స్ తెచ్చుకుంటుంది కదా, ఆ బుక్స్ ఏమో అల్మరా పైన అయితే సర్దుకుంటుంది. ప్లాస్టిక్ కవర్స్ ఏవేవో చెత్తగా ఉంటే బయట అయితే పడేస్తుంది అనమాట. ప్లాస్టిక్ కవర్స్, కాగితపు కవర్స్ ఒక సైడ్ చేరుకొని, కాగితపు కవర్స్ అయితే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు కాగితపు సంచుల్లో ఇస్తారు కదా ఫ్రెండ్స్. అది మనం అట్లా తీసుకొని పడేస్తాం కదా. కొంతమంది పడేస్తారు, కొంతమంది వాడుకుంటారు. అట్లా పడేసే వాళ్ళు గురించి నేను అంటుంది. పడేసే వాళ్ళు వాడుకోండి హాయిగా, లేదంటే పడేయండి, మీ ఇష్టం. అది మీ ఇష్టం, నా ఇష్టం కాదు కదా. ఇప్పుడు పడేసే బదులు పడేస్తారు కదా, కొన్ని రోజులకి వానబడి అది రోడ్డు అబ్జర్వ్ చేసుకుంటుంది. మరి ప్లాస్టిక్ పడేస్తారు కదా, ప్లాస్టిక్ పడేసినప్పుడు అది అబ్జర్వ్ చేసుకోదు. ఒక 1 year 2 years 5000 years అయినా అది మీకు ఏమైనా అది మాత్రం అది అసలు భూమిలోకి అబ్జర్వ్ మాత్రం చేసుకోదు. ఇప్పుడు చెప్పండి, కాగితం వాడతారా, ప్లాస్టిక్ వాడతారా? మీ ఇష్టం. స్టీల్ అయినా ఓకే, కానీ ప్లాస్టిక్ మాత్రం వాడకండి. ప్లాస్టిక్ వాడితే ఇప్పుడు ఎగ్జాంపుల్ కిచెన్ ఉంది కదా ఫ్రెండ్స్, కిచెన్లో స్టోర్ చేసుకునే చిన్న డబ్బాలు ఉంటాయి కదా. కొంతమంది స్టీల్ పెట్టుకుంటారు, కొంతమంది ప్లాస్టిక్ పెట్టుకుంటారు. ప్లాస్టిక్ ఎందుకు పెట్టుకుంటారు అంటే బాగా కనిపిస్తుంది కదా. ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ అంటే ఇప్పుడు మీకు ఒక వాటర్ బాటిల్ చూపిస్తాను చూడండి, అది కనిపిస్తుందో లేదో చెప్పండి. ఈ వాటర్ బాటిల్ చూడండి, కనిపిస్తుంది కదా. అలానే ఆ చిన్న డబ్బాలు కూడా కనిపిస్తాయని చెప్పేసి పెట్టుకుంటారు. కొంతమంది ఎక్కువగా స్టీల్ అయితే పెట్టుకుంటారు. ఇప్పుడు ప్లాస్టిక్ అనుకోండి, చిప్స్ దాంట్లో నుంచి కూడా ప్లాస్టిక్ కవర్సే. ఇంకా జెల్లీ కూడా అసలు చిన్నపిల్లలకి పెట్టకండి, ఎందుకంటే దాంట్లో ఎంత ప్లాస్టిక్ ఉంటుందో మీకు తెలీదు. అది కావాలంటే మీరు కిరాణా కొట్టుకెళ్ళి ఒక జెల్లీ తీసుకోండి. జెల్లీ తీసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద వేసుకొని దాన్ని పిండండి. దాని తర్వాత గట్టిగా పిండండి. తర్వాత చూడండి మీరే దాని రిజల్ట్ ఎంత చండాలంగా వస్తుందో. ఇప్పుడు చిప్స్లో కూడా ప్లాస్టిక్ అబ్జర్వ్ చేసుకుంటుంది. చిప్స్ ప్లాస్టిక్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, తర్వాత కాలిపోతుంది ప్లాస్టిక్. తెలుసా ఫ్రెండ్స్? అంత డేంజర్ చిప్స్ పెట్టడం కూడా. చిప్స్ చిన్నపిల్లలకి చిప్స్ పెట్టడం కూడా అంతే డేంజర్. కాబట్టి ఈ వీడియోలో మీకు అర్థమైనట్టుంది, ప్లాస్టిక్ వాడకూడదు. జస్ట్ స్టీల్ ఇంకా ఎక్సెట్రా అదే ఏమైనా ప్లాస్టిక్ తప్ప ఇంకేమన్నా వాడుకోండి. అది నా రిక్వెస్ట్. ప్లీజ్ ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. రింగ్ అయితే రెడీ చేసేస్తాను. ముందే చెప్తున్నా, ప్లాస్టిక్ వాడితే చిన్నపిల్లలకి డేంజర్ ఓకేనా. నేను అయితే కింద అయితే ఉందన్నమాట. ప్లాస్టిక్ వాడకండి, స్టీల్ వాడుకోండి. అదే ఏదో ఒకటి వాడుకోండి, స్టీల్ వాడుకోండి. ప్లాస్టిక్ కవర్స్ కూడా వాడద్దు. పిల్లలకి చిప్స్ కొనిస్తారు కదా, వాళ్ళు మారం చేసినా కొనికండి. జెమ్స్ కూడా కొనికండి, దాంట్లో ఏదేదో కలర్స్ చేసేస్తారు. కావాలంటే మీరు కూడా అది చెయ్యండి. జెమ్స్ తీసుకొచ్చుకొని వాటర్లో వేస్తే అవి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. జెమ్స్ పెట్టద్దు, చిప్స్ పెట్టద్దు. మారం చేశారని ఏం పెట్టద్దు. జస్ట్ 2 దెబ్బలు వేసి ఊరుకోబెట్టాను. కానీ అదే ఏమంటారు,
చిప్స్ అలాంటి జంక్ ఫుడ్స్ ఏం పెట్టద్దు. ఇప్పుడు జంక్ ఫుడ్స్లో ఏమేమి పెట్టద్దు లిస్ట్ అయితే చెప్తాను చూడండి. చిప్స్ పెట్టకూడదు, జెమ్స్ పెట్టకూడదు, ఇంకా ఎక్సెట్రా అవి అయితే చిప్స్ జెమ్స్ అయితే పెట్టకూడదు అన్నమాట పిల్లలకి. మీరేం వాడాలి అంటే కనుక ముందే చెప్తున్నా, ప్లాస్టిక్ డబ్బాలు అయితే వాడద్దు. ఎందుకంటే అది డేంజరస్ ఫ్రెండ్స్. ప్లాస్టిక్ డబ్బాలు అయితే పప్పులు అవన్నీ వేసుకుంటారు కదా, పప్పులు వేసుకొని షుగర్స్ వేసుకొని అదంతా వేసుకుంటారు కదా. కొంతమంది అయితే ప్లాస్టిక్ మెటల్ అవన్నీ కలిపేసి ఉంటారు. సరే, ఇప్పుడైతే ప్లాస్టిక్ డబ్బాలు అయితే వాడద్దు. ఇది నా రిక్వెస్ట్. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ప్లాస్టిక్ మాత్రం వాడద్దు. ప్లాస్టిక్ వాడితే చాలా డిసీజెస్ ఏదో ఒక సమస్య అయితే వస్తుంది అన్నమాట. మా ఇంట్లో 99% స్టీలే వాడతాము మేము. వీడియో ఇప్పుడైతే మెనూ అయితే వస్తుంది, పిలిస్తే వస్తుంది. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ ఒక్కటి చేయండి ప్లీజ్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి గైస్. ఇప్పుడైతే మెనూ అయితే చెయ్యదన్నమాట, అందుకు రేపైతే చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.